స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నా తండ్రి, నైట్ అంతా మమ్మల్ని కాసి కాపాడి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నావు దేవా. నీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి, ఉదయకాల సమయాన్ని మా అందరికి ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. నాయనా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ నాయన ఇక్కడ నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, నీ దినదాసులు నిలవబెట్టుకొని మరి నాయన నీ దివ్యమైన మాటలు మరి తండ్రి, నా వాక్యం మిమ్మల్ని బతికిచ్చిది అని చెప్పావయ్యా. నీ నీతిమైన మాటలు నీ బిడ్డతో నువ్వు మాట్లాడి నా తండ్రి, మా హృదయాలకి నా తండ్రి నీ మాటలు ఏ అయితే మాకు సరిపడతాయో నా తండ్రి, నీ బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడి నా తండ్రి ఆ మాటలు మేము విని నా తండ్రి ఆ మాటలు విన్న ద్వారా మేము నాయన మా లోపాలు మేము సరి చేసుకునే బిడ్డలుగా ఉండటానికి నా తండ్రి విని విడిచిపెట్టే వాళ్ళగా కాకుండా నాయన నీ బిడ్డలను మేము ఎవరు నీ మాటలు నా తండ్రి నీ బిడ్డ చెప్పిన మాటలు మేము విని నా తండ్రి ఆ బిడ్డ మాటల ద్వారా మేము బతకటానికి సహాయం దయచేయమని నా తండ్రి ఈ చిన్న ప్రార్థన నీ పాదాలు చెంత చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ 5వ రోజు ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిన్న బిడ్డలైన వారికి, యవనస్తులైనటువంటి వారికి, స్త్రీలైన వారికి, పురుషులైన వారికి, వృద్ధులకు, పెద్దలైన వారందరికీ కూడా మన సంఘ బిడ్డలైన వారందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములోనే నా హృదయపూర్వకమైన వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ఉదయించాడు అనడానికి ఒక నక్షత్రం పుట్టింది. ఆకాశంలో నక్షత్రం ఎలాగైతే ప్రకాశించిందో అలానే మన ఇండ్లపై నక్షత్రాలు వెలిగిస్తాం మనం. క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టింది. అయితే ఆయన పుట్టాడని తెలుసుకున్నటువంటి మనము ఆయన పుట్టుకకు గుర్తుగా ప్రతి క్రిస్మస్ పండుగ దినాన మనం ఏం చేస్తామయ్యా అంటే మన ఇండ్ల పైన మెరిసేటటువంటి, వెలిగించేటటువంటి ఒక నక్షత్రాన్ని వెలిగిస్తూ ఉంటాం. అది దారిన పోయే ప్రతి ఒక్కరూ చూసినప్పుడు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు పుట్టాడు అనుటకు ఇది ఒక సూచన. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా క్రిస్మస్ నెలలో ఉన్నారు అని ఒక సందేశాన్ని మనం సమాజానికి ఇస్తున్నాం కదా. యేసుక్రీస్తు పుట్టాడు మా కొరకు అని ఒక సూచనగా మనం ఏం చేస్తున్నామయ్యా అంటే మన ఇండ్ల మీద ఒక స్టార్ను వెలిగిస్తున్నాం. ఒక నక్షత్రాన్ని మనం కడుతూ ఉన్నప్పుడు ఆ నక్షత్రం ఏం చేస్తుంది అంటే మన ఇంటి మీద వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రపు వెలుగు మన ఇంటి మీద కాదు, కానీ ఆ నక్షత్రపు వెలుగు మనలో వెలగాలి, మనమే వెలుగుతూ ఉండాలి. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వాక్యం. దయచేసి మీరు తీసుకొచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాలని ఓపెన్ చేసి యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. చూడండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను. నిజమైన వెలుగు ఉందంట, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఒక్క నిమిషం ఇక్కడ మనం ఆగాలి ప్రియులారా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. మరి వెలుగుతున్నారా ప్రతి మనిషి? ఏమండి, మన ఇంటిపై స్టార్ వెలిగించాలని మనం అనుకుంటున్నాం, కానీ మనమే ఒక వెలుగుగా వెలగాలని, మనమే అనేకులను వెలిగించాలని, ఆ వెలుగైనటువంటి మన యొద్దకు అనేకులను మనం ఆకర్షించాలని ఎంతవరకు మనల్ని ఆలోచన చేసుకుంటున్నాం మనకు ఒకసారి పరిశీలన చేసుకుందాం. తర్వాత ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగిన కానీ లోకము ఆయనను తెలుసుకోలేదంట. చూడండి, నిజమైన వెలుగు ఉందంట,
అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. ఆయన అనగా యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా లోకములో ఉన్నాడు. ఆయన లోకములో ఉండెను. లోకమంతా కూడా ఆయన మూలముగా కలిగింది. అయితే లోకం ఆయనను తెలుసుకోలేదంట. లోకం అంటే ఏమనుకుంటున్నారు మీరు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అన్నాడు ఒక మహాకవి. ఇక్కడ లోకం అంటే ప్రియులారా మనుషులని అర్థం అన్నమాట. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయనను తెలుసుకొనలేదు అన్నాడు. చూడండి, లోకము ఆయనను తెలుసుకోలేదంట ప్రియులారా. లోకానికి ఆయన తెలియలేదంట. అంటే లోకములో ఉన్నటువంటి మనుషులైనటువంటి అనేక మంది అన్య జనాంగానికి నిజమైనటువంటి వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము మహిమలోకాన్ని వీడి ఈ మట్టి లోకానికి వచ్చి ఆ నిజమైన వెలుగు అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నప్పటికీ ప్రియులారా, లోకం ఆయన మూలముగా కలిగినప్పటికి కూడా లోకము ఆయనను తెలుసుకోవట్లేదంట. లోకము ఆయనను అనేకులు ఇంకా తెలుసుకోవట్లేదంట. మరి లోకము ఆయనను తెలుసుకోబోవడానికి గల కారణం ఏంటంటే, వెలిగింపబడ్డామనేటటువంటి మనము అనేక మంది అన్యజనులను మనం వెలిగించలేకపోతున్నాం. క్రిస్మస్ వచ్చిందని చెప్పేసి మన ఇంటి మీద ఒక స్టార్ మనం కట్టుకుంటున్నాం, కానీ ఆ స్టార్ ఇంటిపైన వెలుగుతూ ఉంది, ఇంటిపైన ప్రకాశిస్తుంది, కానీ ప్రియులారా ఆ వెలుగు అనేది మనలోనికి రావట్లేదు. ఆ వెలుగుగా మనమే ప్రకాశించట్లేదు. అనేకులను ఆ వెలుగు యొద్దకు మనం నడిపించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినప్పుడు నిజమైన వెలుగుగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, అనేకులను ఆయన వెలిగించాడు. ఆయన వెలిగించినంత వరకు, వెలిగించాల్సినంత వరకు ఆయన వెలిగించాడు. ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆ వెలుగును కలిగి ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే, ఇక మనం వెలిగించాలి వెలుగుతో అనేకుల్ని. ఆ వెలుగు యొద్దకు అనేకులను మనం ఆకర్షించేవారుగా ఉండాలి. ఈరోజు చూడండి, మన భారతదేశంలో ఇంచుమించుగా ఇంకా 95% మన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ఇంకా నిజమైనటువంటి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వారు, నిజమైన రక్షకుడైన యేసుక్రీస్తుని ఎరుగనటువంటి అన్యజనులైనటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు ఈరోజు. అందుకని ఇక్కడ ఒక వాక్యం రాయబడింది, 1:9 మనం చదువుకున్నాం. ఆయన లోకములో ఉండిను, లోకము ఆయన మూలముగా కలిగిన కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకం ఆయనను తెలుసుకోబోవడానికి గల కారణం ఏంటంటే, నీవు నేనే వెలిగింపబడినటువంటి మనమే సరిగా వెలగట్లేదు, అనేకులకు వెలుగు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ వెలుగు యొద్దకు అనేకులు రావట్లేదు. అనేకులు ఆయనను నమ్ముకోబోవడానికి కారణం ఏంటంటే, మనమే వెలిగింపబడినటువంటి మనమే వెలగకుండా ఆరిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అనేకులు యేసుక్రీస్తు అనే వెలుగు, నిజమైన వెలుగు యొద్దకి రావట్లేదు ఈరోజు. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ పండుగ వచ్చిందని మన ఇంటి మీద స్టార్ పెట్టుకుంటున్నాం, మంచిదే, కానీ పెట్టుకోవద్దని నేను అనట్లేదు. కానీ అది ఇంటిపైన వెలగటం కాదు, కానీ అది నీ హృదయంలో వెలగాలి. నీవే ఒక వెలుగుగా ప్రకాశించాలి, నీవే ఒక వెలుగుగా ప్రజ్వలివ్వాలి. నీ వెలుగు యొద్దకు అనేకులు రావాలి. నీ దగ్గరకు వచ్చినటువంటి వారు నిజమైనటువంటి యేసుక్రీస్తును నమ్ముకునే విధంగా నీవు నేను మనం అందరం వెలగాలి. అలా వెలగగలుగుతున్నామా? అనేకులను దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నామా? అనేకులను వెలిగించగలుగుతున్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. నిన్ను నన్ను మనందరినీ చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడని మనం చదువుకుంటాం కదా. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక 2:9 ఒకసారి చూడండి త్వరగా. చీకటిలో ఉన్నటువంటి మనలను, పాపములో ఉన్నటువంటి మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అనగా పరిశుద్ధతలోనికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. 1 పేతురు 2:9 చదవండి త్వరగా. అయితే మీరు ఒకానొక సమయంలో చీకటిలో, అనగా పాపములో నుండి ఆశ్చర్యకరమైన తల ఎనుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక సమయంలో మనము పాపములతో, అపరాధములతో పడి చెడి తిరుగులాడుచున్నప్పుడు ప్రియులారా, చీకటిలో ఉన్నటువంటి మనలను ప్రేమించిన దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? మన బ్రతుకుల ద్వారా దేవుని గుణాతిశయములను అనేకులకు ప్రచురించడానికి,
మనలో ఉన్నటువంటి వెలుగును అనేకులకు మనం ఇవ్వడానికి, ఆ వెలుగునందుకు అనేకులను ఆకర్షించడానికి దేవుడు నిన్ను నన్ను చీకటిలో ఉన్న మనల్ని వెలిగించాడు. మరి వెలిగించబడినటువంటి నీవు నేను ఏం చేయాలి అంటే ఇంటిపైన స్టార్ వెలిగించడం కాదు కానీ ప్రియులారా, ఆ స్టార్ లాగా నువ్వే వెలగాలి, నేనే వెలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వెలుగుతున్నామా? స్టార్ లాగా మనం వెలగలుగుతున్నామా? అనేకులకు వెలుగునివ్వగలుగుతున్నామా? ఆ వెలుగునొద్దకు అనేకులను ఆకర్షించగలుగుతున్నామా? కొందరినైనా సరే మనం నడిపించగలుగుతున్నామా? మన ఇంటి వారినన్నా మనం వెలిగించగలుగుతున్నామా? మన వీధిలో ఉన్న వారిని మనం వెలిగించగలుగుతున్నామా? మన సమాజంలో ఉన్న వారిని మనం వెలిగించగలుగుతున్నామా? మనం ఎవరిని వెలిగించగలుగుతున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ప్రియులారా. కాబట్టి మనం నమ్ముకొని ఉన్నాం దేవుల్లో, కానీ నమ్ముకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మనతోనే కనపడుతున్నారు. మన పనుల దగ్గర ఎంతోమంది దేవుని నమ్ముకొని వారు ఉంటారు. వారి యొద్ద మనం ఎలా ఉండాలి? మనల్ని చూడగానే మనలో వారు వెలుగును చూడాలి. వెలుగును చూసినప్పుడు ఆ వెలుగు యొద్దకు అనేకులు రావాలి ప్రియులారా. కాబట్టి మనం అందరం వెలుగుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక మాట రాయబడింది మత్తయి సువార్తలో. ఆయన ఈ లోకానికి వచ్చి పెరిగి పెద్దబడైన తర్వాత ఆయన కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నిజమైనటువంటి వెలుగును చూశారంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఒకసారి మత్తయి సువార్త చూడండి అమ్మా. మత్తయి గారు రాసినటువంటి సువార్త. అందరూ బైబిల్ తెచ్చుకున్నారు కదా, బైబిల్ తెరవండి. 4వ అధ్యాయము. ఈ సందర్భంలో మనం 12వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి, మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అని దేశముల యందు కాపురం ఉండెను. చూడండి, జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను ఆవలినున్న సముద్ర తీరమున, చూడండి, అన్యజనులు నివసించుచు గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును చూశారంట ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చీకటిలో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూశారు. ఆ వెలుగు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అదే కదా మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 9లో మనం చదువుకున్నాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని మనం చదువుకున్నాం కదా. ఈ వెలుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే అదిగో ఆ రోజు గలిలయ ప్రాంతములో ఉన్నటువంటి ప్రాంతములకు ఆయన వెళ్ళినప్పుడంట అక్కడ చీకటిలో అనగా పాపములో ఉన్న ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును చూశారంట. యేసుక్రీస్తులో గొప్ప వెలుగును చూశారు. అంటే అర్థం ఏంటయ్యా అంటే, అరే ఇదేంట్రా, ఈయన మాటలు ఇలా ఉన్నాయి, మనం మాట్లాడే మాటలు ఇలా ఉన్నాయి, ఈయన చూసే చూపులు ఇలా ఉన్నాయి, మనం చూసే చూపులు ఇలా ఉన్నాయి, ఈయన చేసే పనులేమో ఇంత నీతియుక్తంగా ఉన్నాయి, మనం చేసే పనులేమో ఇలా ఉన్నాయి. అరే ఈయన నడిచే నడక ఇంత పవిత్రమైనటువంటి నడక, మనం నడిచే నడక ఇలా ఉంది. అసలు ఈయన జీవితం ఏంటి, మన జీవితం ఏంటి? ఈయన జీవితం ఇంత అద్భుతంగా ఉంది, మన జీవితం ఇంత బాగాలేదని చెప్పేసి ప్రియులారా, చీకటిలో ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు యేసుక్రీస్తును చూసినప్పుడు ఆయనలో ఒక గొప్ప వెలుగును చూశారంట ప్రేమ దేవుని వల్లరా. ఈరోజు నిన్ను నన్ను ఈ సమాజం చూస్తూ ఉన్నారు, మనల్ని అందరిని కనిపెడతా ఉన్నారు ప్రియులారా. మన మాటలు ఎలా ఉన్నాయో, మన చూపులు ఎలా ఉన్నాయో, మనం చేసే పనులు ఎలా ఉన్నాయో, మనం నడిచే నడకలు ఎలా ఉన్నాయో, మన ప్రవర్తన ఎలా ఉందో, అసలు మన బ్రతుకులు ఎలా ఉన్నాయో, ఈ సమాజం అంతా కూడా మనల్ని ప్రతి నిమిషం ప్రతి క్షణము స్కానింగ్ చేసి చూస్తున్నారు తెలుసా. ఆ రోజు గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రియులారా యేసుక్రీస్తులో ఒక గొప్ప వెలుగు చూడగలిగారంట. మరి ఈరోజు నిన్ను నన్ను చూసినప్పుడు, లేదా యేసుక్రీస్తును బాప్తిస్మం ద్వారా ధరించుకున్నటువంటి క్రైస్తవులుగా వెలిగింపబడ్డ మనల్ని సమాజం చూసినప్పుడు ప్రియులారా, మనలో ఈరోజు సొసైటీ లేదా సమాజం వెలుగును చూడగలుగుతున్నారా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వెలగగలుగుతున్నామా? ఆ వెలుగు యొద్దకు అనేకులను మనం ఆకర్షించగలుగుతున్నామా? ఎంతమందిని వెలిగించగలుగుతున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఈరోజు మన అంశం అదే. నక్షత్రం ఇంటిపైన పెట్టుకుంటావా, నక్షత్రంలా వెలుగుతావా అనేది ఈరోజు మన అంశం. నక్షత్రం ఇంటిపైన పెట్టుకుంటావా, నక్షత్రములా నువ్వు వెలుగుతావా? నక్షత్రాన్ని ఇంటి మీద పెట్టుకోవద్దనట్లేదు, కానీ ఆ నక్షత్రములే నువ్వు నేను వెలుగుదుగుమగాక. ఒకసారి గట్టిగా చెప్పండి, ఆ నక్షత్రములే మనం అందరం వెలుగుదుగుమగాక. అనేకులను దేవుని యొద్దకు ఆకర్షించుదుముగాక. అనేకుల కొరకు వెలుగుదాం, మనం అందరం వెలిగిద్దాం అనేకులను ప్రియులారా. మనం వెలగాలి, అనేకులను
వెలిగించాలి. ప్రియులారా, మనం చీకటి సంబంధులు కాదు, మనం వెలుగు సంబంధులం. కాబట్టి ఆ వెలుగు యొద్దకు అనేకులను మనం ఆకర్షించాలంటే మన బ్రతుకులు, మన జీవితాలు ఈ లోకంలో బ్రతికినంతకాలం ఎదుటి వారికి మాదిరిగా ఉండాలి. అనేకులు మనల్ని మాదిరి పెట్టుకునే విధంగా మన బ్రతుకులు ఉండాలి. మనం మాట్లాడే మాటలు ఉండాలి, చూసే చూపులు ఉండాలి, చేసే పనులు ఉండాలి, నడిచే నడకలు ఉండాలి. క్రిస్మస్ పండుగ వచ్చింది కదా అని చెప్పేసి ఏమండి ఇంటి పైన స్టార్ పెట్టుకుంటున్నావు మంచిదే, కానీ ఆ స్టార్ లాగా నువ్వే ఎలగాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. ఎవరు నీతి మార్గమును అనుసరించి అనేకులను దేవుని నీతి మార్గములోకి నడిపించుదురో వారు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించుదురుగాక అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. మరి ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించాలి అని అంటే నువ్వు నేను మనమందరం బుద్ధిమంతులుగా ఉండాలంటే నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత, ఏ కళంకము లేనటువంటి పరిశుద్ధమైన వారంగా ప్రత్యేకమైనటువంటి జీవితాలు మనం జీవించాలి. మనలో ఒక స్పెషల్ కనపడాలి. తెలుసా, మనల్ని చూసినప్పుడు సొసైటీ మనలో ఒక ప్రత్యేకత కనపడాలి. అరే అందరు వీళ్ళు వేరు అనుకోవాలి. అందరూ మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, వీళ్ళు మాట్లాడే మాటలు ఒక విధానంగా ఉంటుంది. అందరి జీవితాలు ఒకలాగా ఉంటాయి, వీళ్ళ జీవితాలు ఒకలాగా ఉంటాయి. ఒకప్పుడు దేవుణ్ణి నమ్మని వారు ఒకప్పుడు ఒకలా ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నిజంగా వీరిలో మార్పు వచ్చింది, వీరి మాటలో మార్పు వచ్చింది, వీరి చూపులో మార్పు వచ్చింది, వీరి ప్రవర్తనలో మార్పు వచ్చింది, వీరు చేసే పనుల్లో మార్పు వచ్చింది, అసలు వీరి జీవితంలో నా మార్పు వచ్చింది. వీళ్ళతో నేను స్నేహం చేయాలనుకోవాలి. దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. అలాంటి నిజమైనటువంటి మార్పు మనం పొందుకొని క్రిస్మస్ పండుగ మనం చేయాలి. నిజమైనటువంటి మారు మనసుతో మనం పండుగ చేయాలి. అర్థమవుతుంది కదా ప్రియులారా? ఆ నిజమైనటువంటి మార్పుతో మనం చేసేటటువంటి ఆ క్రిస్మస్ పండుగను బట్టి దేవుడు సంతోషపడతాడు. కానీ మన బ్రతుకులు మార్చుకోకుండా, మన జీవితాలను మార్చుకోకుండా, మన చీకటి హృదయాలను మనం వెలిగించుకోకుండా ఇంకా ఆ చీకటిలోనే ఉండి యేసుక్రీస్తు నా కొరకు పుట్టాడని పండుగ చేసుకున్నందువలన నీకొచ్చే సంతోషం, ఆయనకొచ్చే సంతోషం ఏమీ లేదు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నది. యేసుక్రీస్తు ఒకప్పుడు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, అనేకులను ఆయన వెలిగించాడు. ఈరోజు ఆయన నమ్ముకున్నాం చెప్పిన నీవు నేను మనం అందరం కూడా వెలిగింపబడ్డాం. మరి వెలిగింపబడినటువంటి మనము ఆయన వెలిగించినట్లుగా అనేకులను మనం వెలిగించగలుగుతున్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనల్ని బట్టి ఎవరైనా దేవుని యొద్దకు రాగలుగుతున్నారా? మనల్ని బట్టి దేవునికి దూరముగా, సంఘానికి, వాక్యానికి, సేవకులకి దూరంగా వెళ్ళిపోతున్నారనేది ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో ఉన్న మనం అందరం కూడా ఎవరికి వారంగా మనం గ్రహించాలి ప్రియమైన దేవుని వల్లారా. కాబట్టి వెలిగింపబడినటువంటి మనము అనేకులను వెలిగించేవారుగా మనం అందరం ఉండాలి ప్రియులు. ఒక రిఫరెన్స్ చదవండి, ముగించుకుందాం. ఒక రిఫరెన్స్ చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 5వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చదవాలి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, ఒకప్పుడు మీరు చీకటై ఉన్నారు. ఒకప్పుడు మనం అందరం కూడా యేసుక్రీస్తుని నమ్ముకో ముందు చీకటిలో ఉన్నాం, కానీ ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడైతే మనమందరం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఇప్పుడైతే మనము ప్రభువునందు వెలుగై ఉన్నాం. మనం అందరం ఎవరు చెప్పండి? బాప్తీసం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు బాప్తీసం తీసుకోకముందు, ప్రభువు నమ్ముకోముందు చీకటిగా ఉన్నారు. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇప్పుడైతే మనము వెలుగై ఉన్నాము. మనం అందరం వెలుగు సంబంధులం. ఏమండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 కూడా రక్షింపబడ్డ మనం చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చామని ఇందాక మనం చదువుకున్నాం. పేతురు మొదటి పత్రిక 2:9 రక్షింపబడిన మనం అందరం కూడా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చామంట ప్రియులారా. ఆ తర్వాత సామెతల గ్రంథం 11:30 మీరు కూడా చదివితే ప్రియులారా, జ్ఞానవంతులు ఇతరులను రక్షిస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే వెలిగింపబడిన వాడు ఏం చేస్తాడు అంటే జ్ఞానంతో మరొకడిని వెలిగిస్తాడు, మరొకడికి వెలుగుగా ఉంటాడు, ఆ వెలుగు యొద్దకు ఆకర్షిస్తాడు వెలిగించబడినటువంటి వాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం కూడా మనం చదివితే ప్రియులారా, అక్కడ ఒక మాట రాయబడింది, అగ్నిలో నుండి కొందరిని రక్షించండి అంటాడు. అగ్నిలో నుండి కొందరిని రక్షించండి అంటాడు. అంటే రక్షింపబడినటువంటి నీవు, వెలుగులోనికి వచ్చినటువంటి నీవు ఏం చేయాలంటే జ్ఞానంతో మరొక వ్యక్తిని నువ్వు రక్షించాలి. వెలిగింపబడిన నువ్వేం చేయాలంటే మరొక మనిషిని వెలిగించాలి. వెలిగించాలి అంటే ఏం చేయాలంటే మొదట నీలో ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి. ఆ వెలుగు నీలో ప్రకాశించినప్పుడు నువ్వు ఒకరిని వెలిగించగలవు. ఆ వెలుగుగా నీవే ఆరిపోతూ ఉంటే నువ్వెవరిని వెలిగించగలవు? ఒక క్రొవ్వొత్తు ఉంది, ఆ క్రొవ్వొత్తు వెలుగుతూ ఉంటుంది. ఏం చేస్తుంది అంటే అనేక మంది క్రొవ్వొత్తుల్ని వెలిగిస్తుంది.
అదేవిధంగా ఒక క్రొవ్వొత్తులాగా నువ్వు వెలుగుతూ ఉండాలి, అనేకులను వెలిగించాలి, ఆ వెలుగు యొద్దకు అనేకులు నువ్వు ఆకర్షించేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియులరా, నక్షత్రం ఇంటిపైన పెట్టుకుంటావా, నక్షత్రంలా వెలుగుతావా అనేది నీకు నీవుగా, నాకు నేనుగా ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మనం ఆలోచించేద్దాం. ఏమండి, యేసుక్రీస్తు మానవాళి హృదయాలను వెలిగించడానికే ఈ లోకానికి వచ్చాడు. పాప పంకిలం అయిపోయినటువంటి, పాప భూయిష్టమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి ఆ హృదయాలు, చెడిపోయిన హృదయాలను బాగు చేయడానికే ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. ప్రియులారా, అంధకారంలో ఉన్నటువంటి చీకటి హృదయాలను వెలుగులతో నింపాడు యేసుక్రీస్తు ప్రభువారు. నింపలేదా? ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా మనం ఉండగలుగుతున్నామంటే యేసుక్రీస్తే దానికి ముఖ్యమైన మూల కారణం. ఇదే సంతోషం అనేకులు పొందుకోవాలంటే ప్రియులారా, మనం వెలిగించబడ్డాం, అనేకులను మనం అందరం కూడా వెలిగిద్దాం. కనీసం లోకమంతటిగా మనం వెలిగిలేకపోయినా మన ఇంటిలోనైనా మనం వెలుగ్గా ఉందాం, మన వీధిలోనైనా మనం వెలుగ్గా ఉందాం, మనం ఉండే సంఘములోనైనా మనం వెలుగ్గా ఉందాం. అదే ఈరోజు మన అంశం. నక్షత్రం ఇంటిపైన పెట్టుకుంటావా, నక్షత్రములా వెలుగుతావా? చెప్పబడని కొద్ది మాటలు దేవుడు మన వెడికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మరి ఈరోజు ఈ సమయంలో మరి యవనస్తులైన వారు వెళ్ళి టీ సిద్ధం చేయండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. నక్షత్రం ఇంటిపైన పెట్టుకుంటావా, నక్షత్రంలా వెలుగుతావా? నీవే నిజమైన వెలుగు ఉందంట, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించచ్చు ఉన్నదంట. ఈరోజు మరి ఆ వెలుగు యొద్దకు వచ్చినటువంటి మనము, వెలిగించబడినటువంటి మనము వెలుగుతూ ఉన్నామా, ఆరిపోతూ ఉన్నామా? కొందరినైనా వెలిగించగలుగుతున్నామా, మనమే ఆరిపోయే స్థితిలో ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీ ప్రియమైన పిల్లలు తండ్రి, ప్రతి ఉదయకాల సమయంలో అయ్యా నీ సన్నిధిలో ప్రభువా కూడుకొని తండ్రి నీ మాటలు వింటూ ఉండగా ప్రభువా, కేవలం వినువారిగా ఉండి తమను తాము మోసపరుచుకోకుండా వినిన వాక్య ప్రకారముగా జీవించే కృపా ధన్యత మీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాయన, చీకటిలో ఉన్న నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే మీ గుణగణాలను ప్రభువా అనేకులకు మేము ప్రచురము చేయు నిమిత్తమే మమ్మల్ని మీరు వెలిగించారయ్యా. అయ్యా, వెలిగించబడినటువంటి మేము అనేకులను వెలిగించే వారంగా మీరు సహాయం చేయండి. అయ్యా, మేము వెలుగుతూ ప్రభువా ఈ వెలుగు యొద్దకు అనేకులను ఆకర్షించే వారిగా ఉండకు మీరు సహాయం చేయండి ప్రభువా. దయచేసి మా జీవితాలను ప్రభువా నీ చేతులకి అప్పగిస్తున్నాం ప్రభువా. క్రీస్తు పుట్టాడనే సూచనగా అయ్యా నక్షత్రమాన్ని మా ఇంటి మీద పెడుతూ ఉన్నాం, కానీ నాయన ఆ నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించాలని మేము గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఈ క్రిస్మస్ పండుగ దినాలైనా సేపు ప్రభువా వెలిగింపబడిన మేము అనేకులను వెలిగించేవారుగా, అనేకులకు మాదిరి చూపించేవారుగా మేము ఉండడానికి మీరు సహాయం చేయండి. ఇంకా ఎవరైతే చీకటిలో పాపములో పడి చెడి తిరుగులాడుచున్నారో ప్రభువా, వారిని కూడా మీరు వెలిగించమని మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మన